దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. ఎపిసోడ్స్ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనము చదువుకుందాము. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమవృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానికుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని సమయంలో మనము పరిశుద్ధ ఆత్మదేవుని మనము దుఃఖపరుస్తూ ఉంటాము. పరిశుద్ధ ఆత్మదేవుని ఏ రీతిగా మనం దుఃఖపరుస్తాము అంటే, మన నోటి మాటల చేత పరిశుద్ధ ఆత్మదేవుని దుఃఖపరుస్తూ ఉంటాము. ఎందుకంటే దుర్భాష, కొన్ని సమయంలో మనము దుర్భాష మాట్లాడుతుంటాము. అంటే బూతులు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, తర్వాత సరస్వక్తులు మాట్లాడుతుంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేఖనం ఏమి సెలవిస్తుందంటే, మీ నోట దుర్భాష ఏది రానీయకూడని లేఖనం సెలవిస్తుంది. ఎప్పుడు కూడా శుభవచనములే పలుకుడి అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన నోటి మాటల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని సందర్భాల్లో దుఃఖపరచబడతా ఉంటాడు. కాబట్టి మన నోటి మాటలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరితో సమాధానంగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి మేలుకరమైన మాటలు మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో మనము శుభవచనమే పలకాలి, ఆశీర్వదించబడే మాటలే మనం పలకాలి. ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశం లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన నోటి మాటలు ఎప్పుడు కూడా వినువారికి మేలుకరంగా ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో మేలుకరమైన మాటలు మనం మాట్లాడాలి. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి వృద్ధిపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.